అండి, బొండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే వచ్చేసి పన్నీర్ కర్రీ. ముందుగా ఈ పన్నీర్ ముక్కలు అనేది నూనెలో వేగించుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ వేటెక్కిన తర్వాత పన్నీర్ ముక్కలు అనేది వేయించుకుందామండి. ఈ ఆయిల్ అయితే వీటెక్కిందండి. ఇప్పుడు ఒకటి మనం వేసుకుందామండి. అలా ఇవన్నీ కూడా వేసుకోవడమేనండి. సరా ముక్కలన్నీ వేసుకున్నానండి, పన్నీర్ ముక్కలు. అలాగే ఇప్పుడు కొద్ది కలర్ వచ్చేదాకా వేగించుకోవాలండి ఈ పన్నీరు. ఇప్పుడైతే మనకి పన్నీర్ ముక్కలు అనేవి వేగినాయండి. ఇప్పుడైతే తీసేసుకుందామండి. ఇవి తీసేసుకొని ఓ పల్లెల్లో పెట్టుకుందాము. అలాగే ఇవన్నీ కూడా తీసేసుకుందాము. ఈ కాజు పన్నీర్ టమాటా కర్రీకి ఇప్పుడు మనం ఫస్ట్గా జీడిపప్పు అండి, తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, తర్వాత యాలక్కాయి, తర్వాత ఆకు, తర్వాత నాకు దగ్గర అయితే పౌడర్ లేదండి, నేను ఎందుకని ధనియాలు తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, అలాగే అల్లము, వెల్లుల్లిపాయలు పేస్ట్ చేయండి. అలాగే టమాటాలు, ఉల్లిపాయలు, జీడిపప్పు, ధనియాలు, అలాగే దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ అయితే వేసుకున్నానండి. పచ్చిమిర్చి కూడా వేద్దాము. ఇవన్నీ వేసుకుని బాగా వేగించుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇవన్నీని. అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా వేసానండి. దాంతోపాటుకే మనం టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. ఇలా అన్నీ వేసుకొని మిక్స్ చేయాలండి. పన్నీర్కి మనకి కూర అనేది గ్రేవీ ఉంటేనే మనకి బాగుంటుందండి. కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి. ఇది ఇలా ఏగుతుంటుంటే వాసన అయితే చాలా బాగుందండి. ఇందాడ మీద మనకి ఏగి కలర్ అయితే చేంజ్ అయినాయండి. ఉల్లిపాయలు అనేవి మగ్గాయి, అలాగే టమాటాలు కూడా లైట్గా మగ్గావి. ఇప్పుడైతే ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్సీ జార్లోకి అనేది తీసేసుకుందాం. మిక్సీలోకి అనేది తీసుకున్నానండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత ఉప్పు అయితే మనం వేసి, సాల్ట్ అయితే సాల్ట్, ఉప్పు అయితే ఉప్పు, నేను ఇక్కడ ఉప్పుని వేస్తున్నానండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ అనేది పెట్టుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకుందామండి. వెలిగించుకున్న తర్వాత బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది వేసి కొద్దిగా జీడిపప్పు వేసి, అలాగే కొద్దిగా జీలకర్ర అనేది వేసుకుందామండి. కొద్దిగా జీలకర్ర మిక్స్ చేయండి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా వాడుకున్న పేస్ట్ ఉన్నది కదా, అదైతే వేసేసుకుందాము. ఇలా బాగా కలపండి నూనెలో. బాగా కలుపుకోవాలండి. చూసారా, ఈ పేస్ట్ నూనెలో అనేది బాగా ఏగిందండి మనకి. ఇప్పుడైతే మనం ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకుందామండి. ముందుగా మిక్సీ జార్ ఆడుకున్నాం కదా, అందులోకైతే వాటర్ వేసానండి. ఇదంతా మిక్స్ చేయండి. ఇంకా పడతాయి వాటరు. చూసారా, ఇలా పోసుకొని ఒకసారి కలుపుకోవడమేనండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. చూసారా, ఇలా ఉంటే అప్పుడు
ముందుగా వేగించుకుని పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి అయితే ఇందులో వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇవి బాగా కూరలోకి కలిపేటట్టు చూడండి. కొంచెంసేపు ఉడికిన తర్వాత అప్పుడు స్టవ్ కట్టేసుకోవడమే. చూసారా, ఎంతో టేస్టీ కాజు పన్నీర్ టమాటా కర్రీ అనేది రెడీ. కొద్దిగా ఇది ఎంతోసేపు ఉడకకూడదండి, పన్నీరు ఒక 3-4 మినిట్స్ ఉడికిన తర్వాత కట్టేసుకోవడమేనండి. ఎలాగా మనం ఇందాడైతే ఆయిల్లో అయితే వేగించుకున్నాం కాబట్టి ఎక్కువైతే అవసరం లేదు. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ఇలా సర్వ్ చేసేసుకోవడమేనండి. చూసారా, ఎంతో టేస్టీ కాజు పన్నీర్ అనేది రెడీ. అలాగే ఈ కాజు పన్నీర్ కర్రీ అనేది అలాగే మనకి చపాతీ రోటీస్ అన్నిటిలో కూడా కాంబినేషన్గా అనేది చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో కాజు పన్నీర్ కర్రీ అనేది రెడీ అండి. బౌల్లోకి అయితే సర్వ్ చేసుకొని కాజు పన్నీర్ కర్రీ అనేది రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్.